మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఒక దీపారాధనతో మనము వాటికి స్వస్తి చెప్పవచ్చు. ఆ దీపారాధన ఏమిటి అంటే 9 రోజులు కూడా 9 దీపాలు వెలిగించాలి. మరి ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఆ విధంగా మీ పిల్లలు మీ మాట వినడం లేదు అనుకున్నా తల్లిదండ్రులు చేయొచ్చును. మీ భర్త మీ మాట వినడం లేదా తప్పకుండా మా యొక్క సువాసనలు చేసుకోండి. అదేవిధంగా మీ ఏదైనా మీకు జాతకంలో ఉండేటువంటి దోషాలకు సంబంధించి మనం చెప్పేటువంటి యొక్క 9 దీపారాధనలు 9 రోజులు చేస్తే కేవలం 17 నుండి 21 రోజులలో రిజల్ట్ వస్తుంది. సో అదేమిటి అంటే మొదటి సోమవారం రోజు 9 దీపాలు వెలిగించాలి ఇంట్లో. ఈ 9 దీపాలు అంటే కింద మట్టి ప్రమిద, దానిపై మరొక మట్టి ప్రమిద, అందులో నువ్వుల నూనె పోయాలి, 2 వత్తులు వేయాలి. వేసి దీపాలు వెలిగించిన తర్వాత 9 దీపాలు కూడా అందులో కొంత బియ్యాన్ని యాడ్ చేయాలి. ఇది ఉదయం 5:40 నుండి 6:40 లోపు చేయాలి. ఇక మంగళవారం కూడా 5:40 నుండి 6:40 లోపు దీపారాధన చేసి ఇందులో మసూరు పప్పు అని ఉంటుంది, ఇది లేదా మనకు కందిపప్పు అయినా వేయవచ్చు ఈ యొక్క దీపాలలో 9 దీపాలలో. మరి బుధవారం ఏమిటి అంటే చక్కగా కూడా బుధవారం రోజు యాజ్ ఇట్ ఈజ్ 5:40 నుండి 6:40 లోపు దీపారాధన చేసి ఇందులో పెసరపప్పు లేదా ఒక 3 ఇలాచీలు వేయండి. ఇక గురువారం రోజు చూసుకుంటే గురువారం రోజు కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ 5:40 నుండి 6:40 లోపు ఉదయం దీపారాధన చేసి కొంత పసుపు లేదా గంధాన్ని యాడ్ చేయండి ఆ యొక్క దీపాలలో. శుక్రవారం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ శుక్రవారం రోజు కూడా దీపారాధన చేసి గులాబీ రేకు అందులో వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా శనివారం రోజు చూసుకుందాం. శనివారం రోజు చూసుకుంటే దీపారాధన చేసి అందులో లవంగాలు కావచ్చును, అదేవిధంగా నల్ల నువ్వులు యాడ్ చేసే ప్రయత్నం చేయండి, లేదా మనకు ఒక 1 రూపీ కాయిన్ అయినా వేయండి అందులో. ఇక అదేవిధంగా ఆదివారం చూసుకునేటువంటి సందర్భంలో ఆదివారం రోజు ఖచ్చితంగా కూడా దీపారాధన చేసి మీరు మినప్పప్పు లేదా మినుములు, గుండు మినుములైనా వేయండి. మరలా సోమవారం రోజు చూసుకున్నట్లయితే దీపారాధన చేసి తెల్ల నువ్వులు అందులో వేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా 9 రోజులు 9 దీపారాధనలు చేసి జాతకంలో ఉండేటువంటి ఎలాంటి దోషాలైనా కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది చేస్తూ ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదవండి. ప్రతిరోజు దీపారాధన చేసి కాలభైరవాష్టకం చదవడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శుభం.